విశాఖలో తూర్పులో ఫ్యాన్ పార్టీ తూర్పు తిరిగి దండం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందా? సైకిల్ దూసుకుపోతోందా? వైసీపీ అతి విశ్వాసం అదే పార్టీకి చెందిన నేతల సహాయ నిరాకరణతో బులుగు పార్టీ కాస్త నీటి బుడగలాగా మారితే పసుపు పార్టీ అభ్యర్థి విజయ దరహాసంతో ముందుకు పోతున్నారా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇందుకు వైసీపీని దెబ్బతీస్తున్న అంశాలేంటి? టీడీపీకి కలిసి వస్తున్న పాయింట్లేంటి? ఒకసారి చూద్దాం. విశాఖ తూర్పు నియోజకవర్గంలో పోటాపోటీగా సాగుతున్న ప్రచారంతో గత 2 రోజుల నుంచి వార్ వన్ సైడ్గా మారింది. దీనికి కారణం వైసీపీ నుంచి బరిలో ఉన్న ఎంవివి సత్యనారాయణ గెలుపు మీద ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రమే అని చెప్పక తప్పదు. కొంతమంది వెనుక ఉండి తప్పుడు సలహాలు ఇస్తూ పరోక్షంగా ఎంవివి సత్యనారాయణ ఓటమికి కారణమవుతున్నారనే మాట వినిపిస్తోంది. ఇక చూస్తే టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న వెలుగుపొడి ప్రచారంలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఓటర్లను కలుస్తూ తన గెలుపు కోసం కృషి చేస్తున్నారు. తూర్పులో ప్రధానంగా ఆరిలోవ ప్రాంతంలో వెలుగుపొడికి గట్టి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఓట్లను ఎంవివి దక్కించుకునే పరిస్థితే లేదు. మిగిలిన వార్డుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ కన్నా వ్యక్తికి ఇక్కడ విలువిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే తాడు బొంగరం లేని కొంతమంది వైసీపీ అభ్యర్థి ఎంవివి చెంతన చేరి వివిధ సంఘాల నాయకులను కూడా కలవనీయకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా టీడీపీకి ప్లస్ అవుతోంది. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో వైసీపీ తూర్పు నుంచి పోటీ చేసిన అక్రమాని విజయనిర్మల అనే బీసీ మహిళ తనకు అన్యాయం జరిగిందని వైసీపీ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి విదితమే. 2019 తన ఓటమికి ఎంవివి కారణమని, ఆయన ఓటమి కోసం తూర్పులో వెలుగుపూడితో కలిసి ప్రచారానికి ఆమె సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే మరింత వ్యతిరేకత పెరుగుతుందనే చెప్పాలి. వైసీపీ నుంచి బయటకు వచ్చిన అక్రమాని విజయనిర్మల ఒకవైపు టీడీపీకి మద్దతు ఇస్తుంటే, వంశకృష్ణ శ్రీనివాస్ కూడా ఎంవివినే తమకు ద్రోహం చేశాడని చెబుతూ టీడీపీ వెంట నడుస్తున్నారు. దీంతో తన గెలుపు ఖాయమనే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న ఎంవివికి ఒకంత షాక్ కాగా, ఆయన పెంచి పోషిస్తున్న వ్యక్తులకు కూడా ఓటర్లు బుద్ధి చెప్పే రోజు ఎంత దూరం లేదని అనడం కొసమెరుపు. మొత్తం మీద గతంలో తన గెలుపునకు కృషి చేసిన వారిని ఎంవివి విస్మరించడం, టీడీపీకి కొన్ని వార్డుల్లో పట్టు ఉండడం, దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా కూటమి అభ్యర్థికి ప్లస్గా మారిందనే మాట విశాఖ తూర్పు నియోజకవర్గంలో వినిపిస్తోంది.